చేరుకో వరసే అందుకు నీకిది తొలి గీతం ఊహకంపని భాష నేర్చుకో మనసా నా సితారా ప్రేమంటే ఎదిరా చూసుకో చెబుతా సొగసా చేరుకో వరసే అందుకు నీకిది తొలి గీతం హాయి బేరం గిట్టెలా ఉంది సాయబడితే సొగసా చేరుకో వరసే అందుకు నీకిది తొలి కాదా నీ దేహం వానరాగం చూడే మదాహం ప్రాణముంది ప్రేమంటే ఇది సొగసా చేరుకో వరసే అందుకు నీకిది తొలి గీతం ఊహకంపని భాష నేర్చుకో మనసా నా సితారా ప్రేమంటే ఎదిరా సొగసా చేరుకో వరసే అందుకు నీకిది తొలి గీతం తీసుకోండి
తీసుకోండి. పర్వాలేదండి. గవర్నమెంట్ అకౌంట్ కాదండి, అది నా పర్సనల్ అకౌంట్. అవును, మీకు బీపీ ఉందా? లేదండి. షుగర్? అబ్బాయి అది కూడా లేదండి. ఇదేంటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు కాదండి. మీ ఎంబడి తిరుగుతుంటారే మీ ఫ్రెండ్ డాక్టర్ మురళి. మురళి, తనకు గాని ఉన్నాయా బీపీ గాని షుగర్ గాని? నాకు తెలిసి లేవండి. అవును, ఈ మధ్య అతను కనబట్టలేదు, ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాద్ వెళ్ళాడండి. హైదరాబాద్? ఏది మా శైలజ వాళ్ళు బట్టలు కొట్టడానికి వెళ్ళారు, వాళ్ళతో పాటు వెళ్ళాడా? అవునండి, వాళ్ళతో వెళ్ళాడు. జాగ్రత్తగా వెళ్ళండి. నేను కూడా వస్తానండి. నేను లేకుండా ఏంటండి, పెళ్లిలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేనే, లేకపోతే పెళ్లి జరగదు. కార్డు రాసి ఇచ్చావా? ఆ సంగతి మర్చిపోయాను. మర్చిపోతావు. కాఫీలు తాగా టిఫిన్ తిన్నా చేతులు ఇస్తున్నాగా. మా శైలజ్ పెళ్లి, మీరు మీ శ్రీవారు తప్పకుండా రావాలి. మర్చిపోకుండా రండి. వస్తామండి. చూడమ్మా, మీ ఇద్దరి మనసుల్ని కలిపింది ప్రేమ. నీ మెడలో 3 ముళ్ళు వేసేవాడు నా కొడుకే. నిజంగా దేవుడు అనేవాడే ఉంటే మీ ఇద్దరు పెళ్లి జరిగి తీరుతుంది. ఖచ్చితంగా జరుగుతుందిరా. ఏమిట్రా, ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి, ఎప్పటికి ఉంటాయి ఏమిటో త్వరగా కానివ్వండి. ఇలా సూరి, పొరపాటున ఎవరైనా మర్చిపోయారేమో, మరోసారి జాగ్రత్తగా చూడండి. అలాగనే నాన్న, నేను అలా పట్టింపుల దాకా వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. ఏమిటి ఆ చీరలు అలా నలిపేస్తున్నారు? మళ్ళీ వాడు వాపస్ తీసుకోడు. ఎవరికి నచ్చిన చీరలు వాడు తొందరగా తీసుకోండి. నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. నచ్చలేదా? అవునండి, అడ్డమైన వాళ్ళని తీసుకెళ్లి సెలెక్ట్ చేస్తే నాకెలా నచ్చుతాయి? నన్ను తీసుకెళ్లాల్సింది. హలో సార్, సెలెక్ట్ చేసింది అడ్డమైన వాళ్ళు కాదు, శైలజ. అయినా నాకు నచ్చలేదు. ఏమి నచ్చలేదు? సెలెక్ట్ చేసిన చీర నచ్చలేదా? అసలు మా శైలజ నచ్చలేదా? చెప్పండి, మీ మనసులో ఏదో పెట్టుకుని బయట ఇంకోటి అనొద్దు. మేము అసలు ఇక్కడ అందరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు. ఏదన్నా చాలా డైరెక్ట్ గా చెప్పాలి, ఇండైరెక్ట్ వద్దు. చూపించండి, వద్దా? ఈ పెళ్లి చూపించండి. అది కాదండి, ఇలాంటి విషయాలను మనం ముందే తేల్చేసుకోవాలి, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మా శైలజది నేను ముందు నుంచి చూస్తున్నానండి, ఈయనకి అన్ని డౌట్లే. అసలు పెళ్లి నెలకే కాపాడు చూపేసి ఇది. అసలు మా శైలికి ఏంటో ఒకటి చెప్పండి. అసలు ఎన్ని వేల సంబంధాలు వచ్చింది తెలుసా? ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారు తెలుసా? చెప్పండి. అందరికీ అవధాని ఆశీస్సులు. ఏమయ్యా అవధాని, నిశ్చితార్థానికి ముందు జాతకాలు చుట్టాను రావయ్యా అంటే పెళ్లి టైంకి వస్తావా? ఏంటండి, ఏమిటి అవధాని అంటే అలా అనుకున్నారా? సెంటర్ లో గవర్నమెంట్ ఉంటుందో ఊడుతుందో నేనే చెప్పాలి. రేపు మద్రాసు మహారాణి ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతుందో ఇవాళ నేనే చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్ మోనికాతో సంబంధం ఉందని ఒప్పుకున్నారు కనుక ఆ ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అన్న విషయం నేనే చెప్పాలి. కనకదుర్గమ్మ గుళ్ళో నగలు అసలువో నకిలివో నేనే చెప్పాలి. రాష్ట్రంలో మధ్యవర్గం విస్తరిస్తుందో లేదో ఆ విషయం నేనే చెప్పాలి. ఇన్ని పనులున్నప్పటికీ పెద్ద వెంకటరామయ్య గారి ఇంట్లో శుభముహూర్తం జరుగుతుంది కనుక అక్కడికి వెళితే శుభ్రంగా భోజనం పెట్టి తాంబూలంతో 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వచ్చాను. 1000 రూపాయలు? అవునండి. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఎల్బీ హ్యాండిల్ ఇవ్వండి, ఇలా ఇవ్వండి. దిక్కుమాల చెయ్యి, మీరు తప్పుకోండి. ఎప్పుడు చెయ్యి కింద ఉంటుంది కానీ పైకి రాదు. డబ్బు సంపాదించి మీరు వల్ల దాచుకుందాం అనుకుంటాడు కానీ శనిగాడు వచ్చి 4 విధాలు అపహరించిపోతుంటాడు. పెళ్ళ మాట సత్య వినడు. బాగా చెప్పారండి. నేను ఎప్పుడు అలాగే చెప్తానమ్మా. మా వారి గురించి కూడా చెప్పండి. అలాగే. నాకేం అక్కర్లేదు. అక్కర్లా, ఆయన చేసి అక్కర్లా. మొహం చూస్తేనే తెలుస్తుంది. కళ్ళల్లో కారం, కడుపులో వికారం. వాళ్ళందరినీ వదలవయ్యా, ముందు మా అమ్మాయి సంగతి చెప్పు. అలాగే. పక్కకి జరగండి. ఏదమ్మా చెయ్యి, ఇలా ఇవ్వు. ఓహో, వెరీ గుడ్. మంచి జాతకురాలు, కావాలనుకున్నవనే దక్కించుకుంటుంది. కాబోయే భర్త మంచి మోసనవాడు. పెళ్ళైన 14 నెలల్లో వండండి బిడ్డలు కట్టుందండి. కానీ రాహులో ఒకడు అడ్డుపడుతున్నాడు, వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా వాడిని ఏమీ చేయలేడు. అమ్మవారికి మొక్కు అంతా మధ్య జరుగుతుంది. నీ పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఇదిగో అమ్మాయి, నీ పెళ్లికి నాకు కొత్త పెద్ద షాపింగ్ వాళ్ళు తెలుసా? సార్, నాకు కూడా చూడండి సార్.
రా బాబు నువ్వేమ్మా వెళ్ళి తల్లి కూర్చో బాబు వెరీ గుడ్ ఆహా ఓహో దివ్యంగా ఉందయ్యా ఈ ఏడాది నేను చూసిన బంగారం లాంటి చేతుల్లో ఇదొకటి అతి త్వరలో నీకు వివాహం కాబోతుందయ్యా ఏమిటయ్యా ఎవరికి చెప్పకుండానే పిల్లని చూసేసావా అమ్మాయి ఎవరు ఇక్కడే ఉందండి. ఇక్కడ మన సత్యం పెళ్లి ఒక అమ్మాయిని చూశారండి, నాకు నచ్చిందండి. ఎవరు సస్పెన్స్. ఆయన నాదే ఉందండి, మీరు చూడాల్సిన చెయ్యి నాది కాదు ఆయనది. రండి. రండి బాబు కూర్చోండి. చేతి నిండా కత్తెరలు బ్లేడ్లు అన్నీ కావాలనుకుంటాడు, ఒక్కటి దొరకదు. పెళ్లి భోజనాలు చేస్తాడే తప్ప పెళ్లి పీట మీద కూర్చునే యోగం కనపడటం లేదు, అక్షంతలు వేస్తాడే తప్ప వేయించుకునే యోగం లేదు. ఏది అసలు ఏదండి? ఏది ఏమిటి లేదు పెళ్లికి ఏది అసలు? సరిగ్గా చూడవయ్యా బాబు, 2 రోజులు పెళ్లి పెట్టుకున్నాం. లేదండి పెళ్లి గీత లేదు. సరిగ్గా చూడవయ్యా బాబు కరెక్ట్ గా. ఏమండి ఈ అవధానం వాడంటే ఏమిటనుకుంటున్నారు? ఆల్ గ్రహాస్ నూనె మూసుకొని గడగడ నిలబడవలసిందే. అటువంటి మీద ప్రశ్నిస్తారా? ఏమండి లేగో ఎందుకు రావమంటున్నారు? ఏమిటిట? కాంపౌండ్ కాలు పెట్టమని ప్రాణాలు తీసుకుంటావా? ఏం కూర్చావు? అక్షరాలు వేయించుకునే యోగం లేదా? వచ్చే యోగమే లేదా? నీ శాపం నేను ఏంట్రా ఈ అవధానం మీద చేసుకుంటున్నావా? సరస్వతి పుత్రుడిరా, నీకు ఈ జన్మలోనే కాదు 7 జన్మలో కూడా వివాహం ఉందిరా. సర్వ నక్షత్రాలు సాక్షిగా చెప్పిస్తున్నాను. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలతో వెల తలుపు తెరిచి ఉంచాను. సఖీ సఖీ సుఖీ భవా సందిళ్ళలో